Hello. First of all, I want to congratulate all the AWs here. సో మనమందరం కూడా మన లైఫ్లో ఒక హీరో అండ్ హీరోయిన్స్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ విజీ సార్. సార్ నేను ఒక డైరెక్టర్లో చెప్తున్నప్పుడు, ఎందుకంటే మనందరినీ కూడా ఈ రోల్ మనకి రావడానికి ద మెయిన్ కీ ప్లేయర్ అని చెప్పి నేను చెప్తున్నా. సో పర్సనలీ మై నేమ్ ఈజ్ అశోక్ కుమార్ యాదవ్. సో నేను 2017లో నా బీటెక్ కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకుందామని చెప్పి నేను నా ఇంటర్ నుంచి ఫిక్స్ అయిపోయాను, అంటే గవర్నమెంట్ జాబ్ నేను సాధించాలి అని చెప్పి. దాని తర్వాత అనురాగ్ యూనివర్సిటీలో నేను బీటెక్ చేశాను. నెక్స్ట్ గేట్ కోచింగ్ తీసుకొని గేట్ జేఎన్టీయూలో ఎంటెక్ చేశాను. దాని తర్వాత 2017 ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యాను. సో దాంట్లో జిఎస్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు 60 మార్క్స్ అలా వచ్చాయి, కాబట్టి నాకు సెలెక్షన్ అవ్వలేదు. సో నెక్స్ట్ 2018 ఏడబ్ల్యూ కూడా అలానే మిస్ అయింది. సో నెక్స్ట్ 2020 హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. సో సార్ వీడియోస్ అప్పుడు నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి. సో ఒక్కొక్క స్టెప్ అనేది ఇంప్రూవ్ అయితే ఉన్నాను. సో ఫస్ట్ అయితే అసలు డివి కూడా అటెండ్ అవ్వలేదు. సో 2018 ఏడబ్ల్యూలో డివి దాకా వెళ్ళాను. సో నెక్స్ట్ 2020 హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇంటర్వ్యూ. సో ఈసారి ఫైనల్లీ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది. సో సార్ అనేది మనకి ఓన్లీ ఈ సబ్జెక్ట్ రిలేటెడే కాకుండా మనకి మోటివేషన్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి చాలా హెల్ప్ఫుల్ అయింది. సో నెక్స్ట్ అంటే మనము ఓన్లీ సివిల్ ఇంజనీర్సే కాకుండా మా సిస్టర్ కూడా గవర్నమెంట్ ఆస్పిరెంట్ రిజల్ట్స్ రిలేటెడ్. సో తను కూడా ఈ వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండేది సార్. సో మీ మోటివేషన్ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. సో 2 years ఆఫ్ స్ట్రగుల్ మనకి ఇదంతా. సో ప్రతి ఒక్క స్టేజ్ లైక్ జిఆర్ఎల్ రావడానికి కానీ ఫైనల్ కీ రావడానికి కూడా మనం చాలా తిరుగుతూ ఉన్నాము. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ కోసం కూడా. సో మనకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. సో ఎట్ లాస్ట్ మనకి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సక్సెస్ మీట్కి ఇంతమంది రావడము అండ్ ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ చేయడం చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.